నా పేరు డాక్టర్ వేణుగోపాల్ అండి, వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్. ఇవాళ మనము డీప్ వెయిన్ థ్రాంబోసిస్ గురించి తెలుసుకుందాం. డీప్ వెయిన్స్ అంటే సిరలు, లోపల కండరాల్లో ఉండే సిరలను డీప్ వెయిన్స్ అంటాము. థ్రాంబోసిస్ అంటే గడ్డ కట్టడం. రక్తం గడ్డ ఎందుకు కడుతుంది అనేసి మనం తెలుసుకోవాలి. ఇది మామూలుగా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ డిజీజ్ అంటే ఇప్పుడు గంటల తరబడి మనము కంప్యూటర్ల ముందు కూర్చోవడం కానివ్వండి, మన జాబ్ పరంగా ఇప్పుడు బ్యాంకులో కానివ్వండి, మీరు టీచర్స్, పోలీస్మెన్ కానివ్వండి, అలాగే నిల్చొని కూర్చొని పని చేస్తూ నడవకుండా ఉండడం ద్వారా రక్తనాళాల్లో ఈ సిరల్లో ప్రెషర్ ఎక్కువగా పెరిచిపోయి స్టైసిస్ అంటే రక్తం నిల్చుంటుందన్నమాట. ఎప్పుడు రక్తం ప్రవహిస్తూ ఉండాలి. రక్తం ఎప్పుడైనా నిల్చుందంటే గడ్డగట్టిపోతుంది. అలా కాకుండా మనము వీళ్ళకు రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా కొంత పేషెంట్స్ అమెరికా నుండి ఇక్కడ రాగానే నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు. 24 గంటలు ఫ్లైట్లోనే ఉంటారు. ఓవర్ నైట్ జర్నీస్ అంటే ఇప్పుడు చూస్తూ ఉంటాము, బస్సులలో కూర్చోవడం కానివ్వండి. ఇంకా ఏజ్ అయిన వాళ్లకు ఏదైనా ఎక్కువగా నడకనేది అట్లనే బెడ్ బౌండ్ పరిస్థితిలో వచ్చినప్పుడు కూడా ఈ సిరల్లో క్లాట్స్ ఫామ్ అవ్వడం అంటే థ్రాంబోసిస్, గడ్డలు కట్టడం చాలా ఎక్కువ. ప్రెగ్నెన్సీలో కూడా రక్తము మామూలుగా ఈ కడుపు ద్వారా కొద్దిగా వెయిన్స్లలో ప్రెషర్ పడి ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనము తరచుగా ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని చూస్తూ ఉంటామన్నమాట. అలాగే హార్మోన్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ వల్ల కానివ్వండి, వేరే ఏ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పేషెంట్స్ హార్మోన్స్ పైన ఉండే వాళ్లకు ఈ రక్తం కొద్దిగా గట్టిగా అవుతుందన్నమాట. ఈ గట్టిగా అయినప్పుడు అవి క్లాట్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అలా క్లాట్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు పేషెంట్స్కు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. తరచుగా స్వెల్లింగ్ అంటే కాళ్ళ వాపులు రావడము, చాలా పడుకొని ఉంటారు, పొద్దున్న లేవంగానే కాలు వాచిపోయింది డాక్టర్ గారు అంటారు. మధ్యాహ్నం పడుకొని ఉంటారు, ఈవినింగ్ కల్లా కాలు సడన్గా వాచిపోతుంది. నొప్పి, నడుస్తున్నప్పుడు వాపుతోనే నొప్పి రావడము, రంగు మారడం అంటే ఎర్రగా అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు పెయిన్ ద్వారా. ఇలా సడన్గా వచ్చిన వాళ్లకు అక్యూట్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టడం అనేది జరుగుతుంది. ఇది ఏదో ఉట్టినే వాపు వచ్చిందిలే అనేసి జండుమాము పెట్టుకొని ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళి ఆ మందులు ఈ మందులు వాడి లేటుగా వస్తుంటారు. దీనివల్ల చాలా ప్రమాదాలు కూడా అవుతుంటాయి. ఇలా కాళ్ళ వాపులు సడన్గా వచ్చింది అంటే థ్రాంబోసిస్ వచ్చింది అని ఒక డయాగ్నోసిస్తోని దాని ట్రీట్మెంట్ కరెక్ట్ టైంలో తీసుకోవడం మంచిది. దీన్ని రక్తం పంచబడటానికి మందులు ఇస్తామన్నమాట. అలా ఇచ్చినప్పుడు ఆ క్లాట్ కాస్త పైకి వెళ్ళకుండా ఉంటుంది. కొంత పేషెంట్స్లో మాత్రము ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ గడ్డ అనేది కాళ్ళ నుండి గుండె వరకు వెళ్ళిపోతుంది, లంగ్స్లో వెళ్తుంది. దాన్ని పల్మనరీ ఎంబోలిజం అంటాం. పిఈ పల్మనరీ ఎంబోలిజం ఈజ్ లైఫ్ థ్రెటనింగ్ అంటే దీనివల్ల ప్రాణాలు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ పెద్ద రక్తం గడ్డ సపరేట్ అయిపోయి వెళ్ళింది అంటే మనం సడన్ డెత్స్ అని చూస్తుంటాం. సో ఇది చాలా సీరియస్ అయిన విషయం. అందుకే ఇది మీకు డౌట్ ఉన్నా కానీ వాస్కులర్ సర్జన్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. నమస్కారం, థ్యాంక్ యూ.